హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మనం చూస్తూనే ఉన్నాం, గత 3 రోజులుగా మన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు. ఈ భారీ వర్షాల కారణంగా మన ప్రపంచ స్థాయి రాజధాని మాత్రం పూర్తిగా జలమయమైపోయింది. అసలు అది మన రాజధాని అనుకుంటే తెలియదు. అది ఎటు చూసినా వర్షాలు, వరద నీరుతో ఎర్రగా కనపడుతూ బీభత్సంగా ఉంది. ముఖ్యంగా కోర్టు పరిహా ప్రాంతంలో డైరెక్ట్గా కోర్టు హాల్లోకే నీరు దిగటంతో సీలింగ్ మొత్తం పాడైపోయింది. కోర్టుకి వెళ్ళాలి, ఆ రోడ్లు కూడా కనిపించడం లేదు. అమరావతి మాత్రం పూర్తిగా జలమయమైపోవడంతో బిక్కుబిక్కుగా జనాలు అక్కడ గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉన్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్ కూడా పూర్తిగా జలమయమైపోవడంతో భారీ వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారి గెస్ట్ హౌస్ దగ్గరికి వరద నీరు రాకుండా ఆపడం కోసం ప్రభుత్వ అధికారులు మాత్రం పెద్ద పెద్ద ట్రాక్టర్ల లారీలతో మట్టి రాళ్ళు తెచ్చి అక్కడ ఆపుతున్నారు. కానీ ఎంత ఆపినప్పటికీ వరద నీరు మాత్రం గంటకు వేలు లక్షలలో క్యూసెక్కులు వరద నీరు పొంగుతూ ఉండటంతో మరి అధికారులు రెండో ఆప్షన్గా మరి వేరే చోటకి ఎక్కడికన్నా తరలిస్తారా అని చెప్తా ఉన్నారు. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అమరావతి లింగంనేని గెస్ట్ హౌస్ అనేది పూర్తిగా జలమయమైపోయింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది, కరకట్ట లోపల ఉన్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్తో బఫర్ జోన్లో ఉండటం వల్ల ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంతకుముందు కూడా మన మేధావులందరూ చెప్పారు. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా పనికిరాదు, వరదలు వస్తే కనుక వరద ముప్పు ప్రాంతంగా అయిపోతుంది అని చెప్తా ఉంటే, మన అమరావతి పూర్తిగా తయారవ్వకపోకముందే ఈ వరదలు రావటము, ఇది ఒక్కసారిగా నేషనల్ వైడ్గా అందరికి తెలియడంతో ఇప్పుడు నేషనల్ మీడియా అంతా కోడే కూస్తూ ఉంది. అమరావతి ప్రపంచ స్థాయి అమరావతి వరదల్లో మునిగిపోయిందని చెప్పేసి కూస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా మన రాష్ట్రాన్ని ప్రభుత్వం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా